Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Hope all of you are fine. And dear friends, in the part of our spoken English course, today I am taking you to our childhood memories, which are wonderful and memorable forever and for everyone. Those memories stay in our hearts forever, even as we grow up. Here, I am revealing one of my favorite memories from childhood is the day I flew my a red kite in my grandmother's backyard. హే హాయ్ హలో మిత్రులారా, రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్కి స్వాగతం. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. మరి ఇవాళ మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మనం మన బాల్య స్మృతులను సందర్శించబోతున్నాం. అవి మనందరికీ అద్భుతంగా చిరస్మరణీయంగా ఉంటాయి కదా మన బాల్య స్మృతులు. ఆ జ్ఞాపకాలు మనం పెద్దయ్యాక కూడా మన హృదయాల్లో అలాగే నిలిచిపోతాయి. అలా నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా బాల్య జ్ఞాపకాల్లో ఒకటైనటువంటి నేను మా ఊళ్ళో చేలల్లో నేను ఒక గాలిపటాన్ని ఎగరవేసిన రోజు నాకు ఇప్పటికి కూడా చాలా చాలా జ్ఞాపకంలో మదిలో పదిలంగా అలాగే ఉండిపోయిందండి. మరి అది నా జ్ఞాపకాల దొంతల్లో పదిలంగా అలాగే ఉండిపోయింది అన్నట్టు. And I was 7 years old, full of energy and happiness, and it was a sunny afternoon, and the sky looked so big and blue. My red kite, which my dad had given me, was my favorite toy. It had tape on it from being used so much, and but I still loved it. నాకు అప్పుడు 7 సంవత్సరాల వయసు అనుకుంటానండి. ఆ 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఉన్నాను. ఆ రోజు బాగా ఎండగా ఉంది. ఆకాశం ఎంతో విశాలంగా నీలంగా అనిపించింది నాకు. ఎందుకంటే మా నాన్న నాకు ఓ ఎర్ర రంగు పతంగిని కొనిచ్చారు. అది నాకు ఇష్టమైనటువంటి ఆట వస్తువు. దాన్ని మళ్ళీ 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 వాడడం వల్ల అక్కడక్కడ చిరిగిపోయి టేపు అది అతికిచ్చి ఉండేది. అయినా అది నాకు ఇష్టమైనటువంటి ఆట వస్తువు. ఐ ran barefoot across the grass, holding the kite string tightly. The wind picked up and suddenly my kite flew high into the sky. I laughed loudly, so excited and proudly. My grandmother clapped from the porch and smiled at me. It felt like the sky belonged to me. I was so free అండ్ హ్యాపీ. మరి ఆ పతంగి దారాన్ని పట్టుకుని వేగంగా నేను బూట్లు లేకుండా చెప్పులు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చిక మీద పరిగెడుతుంటే అప్పుడే గవించిన గాలి వల్ల ఆ పతంగి ఆకాశంలోకి ఎగిరింది. మరి నేను సంతోషంగా ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉప్పొంగిపోయాను. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే నా అంతగా నేను గాలిపటాన్ని పైకి ఎగరవేయగలిగాను. అది గాలిలోకి ఎగిరింది. మా అమ్మమ్మ నన్ను అలా మేడపై నుండి చూసి చప్పట్లు కొడుతూ నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా అండి, అక్కడ ఉన్నటువంటి ఆ నీలాకాశం అంతా నా సొంతం అయిపోయినట్టుగా, నేను ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నట్టుగా అనిపించింది. నిజంగా అలాంటి ఆనందం మన జీవితాల్లో చాలా అరుదుగా వస్తుంటుంది కదా. నౌ ఈవెన్ థో I am older, I still think about the day. It reminds me of pure joy, love and feeling that anything is possible. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయినప్పటికీ ఆ రోజు గురించి నేను ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉంటాను. ఎందుకంటే అది నాకు ఒక ఆనందదాయకమైనటువంటి, చాలా ప్రేమతో కూడినటువంటి, ఎంతో విలువైనటువంటి రోజు. మరి ఆ రోజు ఏదైనా సాధ్యమే అనే భావనను నా మనసులో గుర్తుండిపోయేలా చేసినటువంటి రోజు. సమ్టైమ్స్ వన్ స్మాల్ మూమెంట్ కెన్ స్టే విత్ యూ ఫర్ ఎవర్, అండ్ ఫర్ మీ ఇట్స్ ద డే ఐ ఫ్లూ మై కైట్ అండ్ టచ్డ్ ద స్కై విత్ మై డ్రీమ్స్. కొన్నిసార్లు ఒక చిన్న సందర్భం కూడా మన జీవితంలో చాలా విలువైనదిగా అలాగే ఉండిపోతుంది. మరి అలాంటిదే నా కోసం నేను ఆ పతంగిని ఎగరవేసినటువంటి ఆ రోజు నాకు అలా జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజు నేను నా కలలను నా కళ్ళతో ఆకాశాన్ని సృష్టించినటువంటి రోజు. ఓకే అండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వండర్ఫుల్ డేస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ దట్ హ్యాస్ స్టేడ్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్.
no matter how old we grow. Such pure moments of joy continue to light up our lives. ఇదండి నాకు బాల్యంలోని ఒక అద్భుతమైన జ్ఞాపకం ఉన్నటువంటి రోజు. నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి రోజు. మనం ఎంత పెద్దవాళ్ళు అన్నప్పటికీ అలాంటి స్వచ్ఛమైన సంతోషాలు మన జీవితాన్ని వెలుగులో నింపుతూనే ఉంటాయి. మరి మీకు కూడా అలాంటి మధురమైన జ్ఞాపకాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. అలాంటి మరింత అద్భుతమైనటువంటి కథలు, మెరుగైన లెసన్స్ కోసం రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Until then, keep smiling, keep learning. If you have similar sweet memories, please share them in the comments below. For more delightful stories and improved English lessons, don't forget to subscribe to Roshan's English World, like and share. Let's meet again in our next video. Until then, keep smiling, keep learning. This is your Roshan. అంతవరకు చిరునవ్వుతో ఉండండి మిత్రులారా, నేర్చుకుంటూ ఉండండి. మీకు కూడా ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు కనుక ఉంటే కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు, ఇంగ్లీష్కు సంబంధించిన పాఠాల కోసం రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన తదుపరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చిరునవ్వుగా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. హ్యాపీ టు ఆల్. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ యువర్ రోషన్.